గ్రామ కమిటీని బలోపేతం చేసి తొందరగా డిజిటలైజేషన్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరియు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే అరాచకం జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు లేదా సామాన్యుడు కావచ్చు, ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. నాన్నగారు తీసిపోయింది రాష్ట్రం మొత్తం. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ బాబు అడిగితే కల్తీ నెయ్యి అమ్మను వదిలేశాడు, తెలివి వదిలేశాడు, లేదా మనకు పోయి ఫైల్ కడతాం. ఒక్క టీఆర్ఎస్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారా అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా నేను ఎమ్మెల్యే పని చేసుకుంటాను, ఇష్టపడా తెల్లమ్మలాను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వాళ్ళు జిల్లాశారు ఇసుకండేశారు. అది పోగా ఈ రోజు నువ్వు కొలవాసిన పల్లి క్వారీలు అమ్ముతావు, బంగారా జిల్లా బంగారం అమ్ముతావు. నువ్వు వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగదాల్సింది గుర్తుపెట్టుకోవాలి అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు మా తాత మా నాయన నేను అని చెప్పుకునేటువంటి కాదు. ఇస్త్రీలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు దాదాపు 7 ఎలక్షన్లలో పోటీ చేశావు. 7 ఎలక్షన్లో పోటీ చేస్తే 2 ఎలక్షన్లో ఓడిపోయావు. దాంట్లో నా చేతిలో ఒకసారి అది కూడా ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే 2019 ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసున్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు. ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే రీతిలో నీ జీవితంలో ఇది అంత మెజార్టీ రాదు. 32,000 నువ్వు నన్ను వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం నేనేం బాధపడను. నేను ఓడిపోయిన రోజు కూడా ఒక సెకండ్ కూడా బాధపడలేదు. నా ప్రెస్ మీట్ నువ్వు చూసే ఉంటావు. నేను ఓడిపోతే పలమనేరులో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే చెప్పా, నేను ఓడిపోయినా ఏ మాత్రం బాధపడలేదు. ఎందుకంటే ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు 3 పార్టీలు జత కలిపి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పాప 3 పార్టీ వాళ్ళు జెండాలు కొడితే నీ భుజం మీద 3 కండాలు వేసుకొని తిరిగితే నీకు వచ్చింది నాకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 32,000 మెజార్టీ. ఆ రోజు 164 సీట్లు మావి. ఈ రోజు సరే ఆ రోజు 151 సీట్లు మాది. ఈ రోజు 164 సీట్లు మీవి. అంత గాలిలో కూడా నీకు వచ్చినటువంటి మెజార్టీ ఎంత? ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యంగ్యంగా ఆ వ్యంగ్య భాషకి ఈరోజు నీ సమాధానం చెప్తా ఉందా. పలమనేరు నియోజకవర్గం
నియోజకవర్గంలో నేనేం హరిశ్చంద్రుడు అంటే పుట్టలేదు, నేను దేవుడు అని చెప్పట్లేదు. కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి పేరు మాత్రం ఈ మెజార్టీలో గెలుస్తున్నాను. నన్ను అలా మాట్లాడితే ఎంతవరకు అడుగుతా ఉన్నా. నువ్వు చెప్తున్నావు ఈ రోజు మేము నిరూపిస్తాం మీ సతీమణి గారు పేరు మీద కొలమాసం పది క్వారీలో వెళ్ళి నిత్యం అమ్ముతున్నావా కాదని అడుగుతూ ఉన్నా. అది పోగా మీ అందరూ కూడా గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా తెలంగాణలో ఉన్నారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు? ఎవరు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అన్న కూడా అంటాడు, బాధపడతాడు, వాళ్ళ పిఏ అంటాడు, ఇంకోటి బాధపడతాడు. ఆఖరికి మీరందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేస్తూ అక్రమంగా కబ్జా చేసి బిల్డింగ్ కట్టిస్తా ఉన్నారు. దానిలో పొద్దున అక్కడ ఏదో వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్ ఫిర్యాదు చేశా, తహసీల్దార్కి ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకపోతే ఆఖరికి రోడ్లకు నేనే నిలుచుకుంటే 3 కేసులు పెట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ వచ్చిన మీద నేను దురుసుగా మాట్లాడినానని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టి ఏం పెట్టుకుంటారు? మమ్మల్ని కానీ మీరు ఎంత అననుకుంటారనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా. మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకులు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు ఊరికం చేశాం. తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు చేశామా? ఈరోజు మీరు అధికారంలో మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు. ఆయన లారీలో తీసుకుపోయి కేసు పెట్టి తహసీల్దార్ ఆఫీస్ పోని చెప్పి ఆఫీస్ మళ్ళీ కోర్టుకు పంపించి 4 రోజుల నుంచి, అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు. తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా, వాడు చెప్పినోడే మట్టి తోలాలా, వాడు చెప్పినోడే ఇసు తోలాలా, వాడు చెప్పినోడికే తోలాలా, వాడు చెప్పినంతే ఇవ్వాలా. ఈ రూల్ మా ప్రభుత్వంలో మా నాయకులు ఈ వేదిక అందరికీ చెప్తా ఉన్నా. మీరు కూడా అందరికీ సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆళ్ళకుప్పం రాజన టిప్పర్లు 5 సంవత్సరాలు కోట్లు సంపాదించుకున్నాడు మనకు ప్రభుత్వంలో. ఏ రోజైనా మేము అడ్డుకున్నామా? ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలుకు పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అంగన్వాడి టీచర్ ఉంటే ఆమెను ఇబ్బంది పెట్టేది, వాళ్ళపై నీ మొగ్గుని పోయి అమరణ ఉండాలని చెప్పి చెప్పేది. ఇట్లాంటి రాజకీయం ఆడండి. వాళ్ళకి మేము తెలియదు ఆయన. 5 సంవత్సరాలు కాలం చేస్తా ఏ కార్యకర్తకైనా తెలుగుదేశం వాళ్ళకి ఫోన్ చేసి నేను బెదిరించినట్టు కానీ లేదు నాకు మీరు ఎలక్షన్ లో కూడా కానీ నేను ఛాలెంజ్ చేస్తా. 2024 ఎన్నికల్లో నువ్వు మా కార్యకర్తలు ఫోన్ చేశావు, మా నాయకులకు ఫోన్ చేసి అయ్యా నాకు అవకాశం ఏదో వస్తుంది, మీరు అందరూ సహాయం చేయని అడుగుతున్నారు. కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం చేయమని అడగలేదు. గుర్తుపెట్టుకోవాలి. అంత నిక్కచ్చిగా నేను రాజకీయం చేశాను. ఎందుకు అని చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పలమనేళ్ళు మరీ దారుణంగా తయారయ్యారు. మొన్నటికి మొన్న బైరెడ్డిపల్లి కావచ్చు, బీకోట కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ చూశారు మీరు. అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దానికి మెరుగైనటువంటి సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించారు. శాతం అయితే శాతం
అన్ని ముందు గౌరవం ఉండాలి. నిజమా కాదా? చేతనైతే ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలా, చేత కాకపోతే అన్ని ముందు గౌరవం ఉండాలా. అది వదిలేసి ఆ ప్రభుత్వ స్కూల్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటే దాన్ని అంగడి రూములు కట్టేదంట, ఆ అంగడి రూములు బాడీకి ఇచ్చేదంట. ఆడెవడో పనికి మంగడో తాగుబోతాడో కూర్చుంటాడో ఆ పిల్లలు వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళు చదువుకుంటారా? ఇవన్నీ కూడా మంచి పద్ధతులా, మంచి పనులానే నడుస్తా ఉన్నారు సూటిగా ఈరోజు. ఖచ్చితంగా దీన్ని ఆపకపోతే ఎంత దూరమైనా పోతాం, కోర్టుకు పోతాం, కోర్టు కాకపోతే రోడ్లో పడుకుంటామని కూడా తెలియజేస్తాను ఈరోజు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నా, సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్ పేరు మీదే ఆ స్కూల్ కాంపౌండ్ లోపల కాంపౌండ్ కొట్టేస్తాను బయటపల్లి మీ కోట్లో 2 కొట్టేసి అర్జెంటుగా కాంప్లెక్షన్ కట్టేసి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకి అమ్ముకునేసి వాళ్ళు ఏదో మేము మంచి చేసినాము ఆ స్కూల్కి అని ఎంత బాగా చెప్తారు తెలిసి అడిగితే దాంట్లో వచ్చే ఆదాయం అంట ఆ స్కూల్కి ఇచ్చేదంట. మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఆడే ఉంది, ఆదాయం ఆడే ఉంది. నువ్వు కొత్తగా వేసి కాంప్లెక్స్ కడితే వచ్చే ఆదాయం ఏమీ లేదు, నష్టం తప్ప. ఆ స్థలం కోట్లు విలువ పోతుంది. దాన్ని నాశనం చేయకండి దయచేసి, లేదంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎంత దూరమైనా పోతామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇంకా పెద్ద గణతగా లాటరీ టికెట్ అమ్ముతాము పౌరులు, మీకు తెలుసో లేదు? లాటరీ టికెట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ల పడి నాశనమైపోయాయి. దానికి మీరే కదా యాక్షన్ పోషిస్తా ఉన్నది. మీరు స్థానిక పోలీసులతో సంప్రదించి నాయన ఈ లాటరీ టికెట్లన్నీ కూడా బంద్ చేపిస్తే, ఎందుకంటే తెలుసో తెలియనోడో ఏదో ఒక ఆశ ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది. ఏదో లాటరీ టికెట్ 10 రూపాయలు లాటరీ తీసుకుంటే 10 కోట్లు వస్తుందని. ఏదో ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే మాలాంటి వాళ్ళు చేస్తే అర్థం. ఎందుకంటే కొత్త ఎమ్మెల్యే, అనుభవం లేదు, పిల్లోడు ఏదో తప్పు చేసినాడంటే కూడా అర్థం చెప్పుకుంటా. నువ్వు మా తాత కాలం నుంచి నేను అని చెప్పుకునేవాడు నువ్వు విద్యగా చేసేది అడుగుతా ఉన్నా. కదా నేను తప్పు చేసింటే కూడా నేను ఈరోజు చెప్తాను కదా, ఏదైనా తెలియక తప్పు చేసింటే కూడా నేను దాన్ని నేనేం వీళ్ళు చూసుకుంటే చెప్తాను. మా వల్ల తప్పు చేసింటే తప్పని చెప్తాను. మీరు తాతోల కాలం నుంచి రాజకీయం మాట్లాడేవాళ్ళు మీరేం చేస్తూ ఉన్నారో అడుగుతా ఉన్నారు. అదేవిధంగా గంజాయి కావచ్చు, పేకాట కావచ్చు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొలం పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ రోజు పరిస్థితి ఏమైంది చూసుకోండి. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు మీ ఊర్లో